అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సుబహానహు అనే పదాన్ని విడిగా ఖురాన్‌లో 3 సార్లు వాడడం జరిగింది. ఏ సందర్భాల్లో వాడారో మనం ఈ ఆయతుల్లో చూద్దాం. మొదటగా సూరాయ బకరా 116 ఆయత్. ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. వఖాలు తఖజల్లాహు వలదా సుబ్హానహు. అల్లాహ్ ఒకరిని తన కుమారుడు చేసుకున్నారని వారంటున్నారు. కానీ అల్లాహ్ ఆ విషయాలకు అతీతుడు. ఆయన అత్యంత పవిత్రుడు. సుబ్హానహు ఇక్కడ రెండోదొచ్చేసి సూరాయె నిసా 171 ఆయత్. ఇక్కడ గ్రంథ ప్రజలు ధర్మ విషయాల్లో అతిగా ప్రవర్తించకండి. మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం అల్లాహ్ పంపిన ప్రవక్త. సో, అల్లాహ్ ఇక్కడ మీరు అల్లాహ్‌ను ముగ్గురు అనకండి. అల్లాహ్ ఒక్కరే. ఆయన పరిశుద్ధుడు సుబ్హానహు అనడం జరిగిందనమాట. ఇంక మూడో ఆయత్‌లో వచ్చేసి మూడో ఆయతు సూరాయె యూనుస్ 68 ఆయత్. ఇక్కడ కూడా వకాలు తగదల్లాహు వలదా సుబ్హానహు. అల్లాహ్ ఎవరినో కొడుకు చేసుకున్నాడని ప్రజలు అంటున్నారు. సుబ్హానల్లాహ్. ఆయన పవిత్రుడు. ఆయన ఎటువంటి అక్కర్లేనివాడు. ఇక్కడ 3 ఆయతుల్లో మనకి ఈ ఖురాన్ ఈ యొక్క సుబ్హానహు అనే వర్డ్ అనేది యూజ్ చేశారనమాట. ఈ సుబ్హానహు అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు? అల్లాహ్‌కు కొడుకులు లేరు అనే విషయాన్ని తెలపడం కోసం ఇక్కడ సుబ్హానహు అనే పదాన్ని విడిగా అనేది ఉపయోగించడం జరిగింది.